నడుము నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలదరింపులా, నడుములో సూదుపోట్లలా, వీపు మీద సమ్మేటపోట్లా బాధిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది పెయిన్ కిల్లర్లను వాడుతుంటారు. అయితే ఈ నొప్పి నివారణ మాత్రలతో అప్పటికప్పుడు ఉపశమనమే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. అయితే వేధించే నడుము నొప్పికి ఇటీవల కాలంలో కొన్ని రకాల ఇంజెక్షన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవడం వల్ల నడుము నొప్పి బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. సూది మందుతో నడుము నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వెన్నపూసకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, పెయిన్ మట్టుకే ఉన్నప్పుడు మనము మెడికేషన్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, రొటీన్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి, వాళ్ళకి రిలీఫ్ రావట్లేదు, వారు రోజువారీ పనులు ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మనం దీన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ వెన్నపూసకి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఆ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఆ నొప్పిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పేషెంట్స్కి ఎప్పుడైతే ఈ నొప్పి తీవ్రంగా ఉందో, వెన్నపూసకు సంబంధించిన నొప్పులు ఎక్కువగా ఉన్నాయో, అటువంటి సందర్భాల్లో మందులు పనిచేయట్లేదు, మీకు ఎక్సర్సైజెస్ ద్వారా రిలీఫ్ రావట్లేదు, వాళ్ళ డే టు డే యాక్టివిటీ చేయడంలో కష్టమవుతుంది, ఇటువంటి పేషెంట్స్కి మనం ఈ ఇంజెక్షన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నడుము నొప్పికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఏవైతే మనం ఇస్తుంటామో వీటిలో సామాన్యంగా 2 బేసిక్ మెడికేషన్స్ ఉంటాయి. ఒకటి ఆ నొప్పికి సంబంధించి తగ్గించే నంబింగ్ మెడిసిన్ ఇస్తుంటాము. ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ సంబంధించిన కొన్ని కెమికల్ చేంజెస్ రావడం వల్ల ఈ నొప్పి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే మెడిసిన్. సో ఈ 2 మెడిసిన్స్ కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది వెన్నపూసలోని ఎక్కడ పెయిన్ వస్తుంది దాన్ని కరెక్ట్గా మనం క్లినికల్గా ఐడెంటిఫై చేయగలిగితే చాలా విధానాలు ఉన్నాయి ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి. ఒకటి ఆ నరం పైన, అంటే నరం ఎపిడ్యూరల్ స్పేస్ అంటాము, అక్కడ కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ఇస్తాము. కొన్ని సందర్భాల్లో ఈ జాయింట్స్ నుంచి పెయిన్ వస్తుంది అంటే కనుక వెన్నపూస జాయింట్స్కి ఫేసెటల్ బ్లాక్స్ అంటాం, ఫేసెటల్ ఇంజెక్షన్స్ అంటాం. కొన్నిసార్లు ఈ నరంలో నుంచి, ఆ మెయిన్ నరంలో నుంచి నరము ఈ ఎముకలో నుంచి బయటకు వచ్చే చోట అక్కడ పెయిన్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ నడుము నొప్పి ఉంది, కాలు ఒక వైపు లాగుతుంది, అప్పుడు ట్రాన్స్ఫోరామినల్ బ్లాక్స్ అని ఇస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇవి ఇలా కాకుండా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, ఇవి ఏవి కూడా పనిచేయట్లేదంటే కార్డల్ బ్లాక్ అని కార్డల్ బ్లాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం నడుములో కూడా ఇవ్వచ్చు, ఛాతీ భాగంలో కూడా ఇవ్వచ్చు, మెడ భాగంలో కూడా ఇవ్వడం జరుగుతుంది.